హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్ర వ్లాగ్స్. ఈరోజు డే మొత్తం వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. స్కిప్ చేయకుండా వీడియోనైతే చివరి దాకా చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. నేను ఇంట్లో ఏమేమి చేస్తున్నాను, పిల్లలతో ఇద్దరితో ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది వీడియో చూసేసేయండి. ఇక్కడైతే టిఫిన్ గుంత పొంగనాలు వేస్తున్నాను అనమాట. ఇక్కడ స్టవ్ మీద అవుతున్నాయి. పాపకి దోశ, నేను దోశ తినకూడదు కాబట్టి గుంత పొంగనాలు వేసాను. ఇక్కడ గుంత పొంగనాలు అయిపోయాయి అనమాట. తినడానికి నేను పట్టేసుకుంటున్నాను. ఇక్కడ పల్లీ చట్నీ అయిపోయింది. చట్నీ వేసేసుకొని నేనైతే ముందు టిఫిన్ చేసేస్తాను. లైట్గా తినాలి ఈ చట్నీ అనమాట. నాకు షుగర్ అనేవి 1 month అవుతుంది అనమాట. అందుకని నా టిఫిన్ అయితే ఇంతే. టిఫిన్ వచ్చేసి ఇప్పుడు టిఫిన్ తినేసి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను, చూసేసేయండి. బాబు ఇక్కడ పడుకున్నాడు, నేను టిఫిన్ చేసేస్తున్నాను. ఇక్కడ పాపకైతే దోశ టిఫిన్ అయిపోయింది. లాస్ట్ మూమెంట్లో అలా చేసేస్తుంది. ఇక్కడైతే ఫోన్లో ఇదే మమ్మీ ఏయ్ కొడితే చేతు ఏ యాడికి మరి కొంచెం మా అమ్మ కదా అమ్మ రా చేతు ఇదో నువ్వు తీసుకో. పట్టు చేతు, దెబ్బలు పడితే నీకు ఏంటి లే. కర్ర తీసుకొస్తున్నాను, నాకు అట్లనే ఉండు. ఎంతసేపు ఉంటావో ఉండు. మరి పట్టు ఆచిరావా నువ్వు? నేను బాబు అమ్మమ్మ ఆచి వెళ్ళిపోతావు. నువ్వు వస్తావా రావో చెప్పు. మరి కొంచెం నేను లాలిపప్పు కొనిపిస్తా. లాలిపప్పు ఇలా కొంచెం కూడా ఫినిష్ చేస్తే మనమా ఆచి వెళ్దామా. లాలిపప్పు ఐస్ క్రీమ్ కొనిపిస్తా. లేదండి లే చైత్ర. గుడ్ గోలా బ్యాడ్ గోలా? గుడ్డా బ్యాడా చెప్పు. గుడ్డు బ్యాడా రెండునా? స్కూల్కి పోతావా? ఏబీసీలు చెప్పు. సరే ఏబీసీలు చెప్పు. ఏబీసీలు చెప్పు, వచ్చు కదా నీకు. ఏబి అని చెప్పు. నీదేలే చెప్పవే. ఇక్కడైతే మా వారు వీడియో కాల్ మాట్లాడుతున్నారండి. వీడియో కాల్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. బాబుకి సిరప్స్ అయిపోయినాయి. చూడండి చాలా అంటే చాలా ప్రౌడ్గా ఉంది. చాలామంది ఉన్నారు. మాదైతే ఓపీ వచ్చేసి 45 ఓపీ అన్నారు. వీళ్ళందరూ అయిపోతే కానీ మా బాబు ఇక్కడ మా అమ్మ అనమాట. అక్కడ మా అమ్మ చూస్తుంది ఓపీ ఎప్పుడు బాబుకి అయితే బ్లడ్ టెస్ట్ చేశారు. బాబు ఇక్కడ నరాలు ఒకటి చూస్తున్నారు లైట్ వేసి. బాబు చిన్నపిల్లలకు కూడా ఏంటంటే బ్లడ్ టెస్ట్ నేనైతే అస్సలు చూడలేకపోయినా, తట్టుకోలేకపోయినా. పెయిన్ వేసుకొని బాబు చేస్తుంటే నాకు ఏదోలా ఉంది. చాలా అంటే చాలా వెయిట్ చేశాడు బాబు అయితే. బ్లడ్ టెస్ట్ చేసి ఏం లేదని చెప్పారు. బ్లడ్ తీస్తూ బాగా వెయిట్ చేస్తున్నారు బాబు అయితే. అసలు చిన్న బేబీకి అలా సూదులు ఎలా గుచ్చుతారు, బ్లడ్ టెస్ట్లు ఏంటో ఏమో. నాకైతే చాలా బాధ వేసింది. ఇక్కడ నైట్కి వచ్చేసి మా అమ్మ అయితే ఇక్కడ చపాతీ చేస్తుంది నాకు అన్నం వద్దని. ఇక్కడైతే నేను చపాతీ తింటున్నాను. ఉట్టి చపాతీ తిన్నాను, కర్రీ ఏమి తినకూడదు అన్నారని ఉట్టి తినేస్తున్నాను అనమాట. ఒక 2 తిన్నాను. ఇక్కడ వచ్చేసి నైట్ 10 అవుతుందన్నమాట. బాబుకి ఫీడింగ్ ఇచ్చేసాను. ఫీడింగ్ అయిపోగానే ఇలా వేసేసుకొని ఇలా అంటూ ఉంటాను. అరుగుతాయంట పాలు అనేది. ఇలా అంటూ ఉంటే ఎప్పుడు ఫీడింగ్ ఇస్తే అప్పుడు ఇలా అంటాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు టైం 12:30 అవుతుందన్నమాట.
బాబాయ్ అయితే ఇక్కడ లేచేసి ఇంకా ఆటలాడుతాడనమాట. ఇప్పుడైతే పాలు తాగుతూ ఆడుతూ ఏడుస్తూ ఉంటాడు. తన దగ్గర ఒకరు ఉండాలన్నమాట. ఇంకా మా అమ్మ అయితే నిద్రపోతుంది. ఇక్కడ నేనైతే బాబుని చూస్తూ ఉన్నాను. పనుకుంటే ఏడుస్తారండి అసలు. బాబాయ్ అయితే ఇలా ఎత్తుకొని కూర్చోబెట్టుకొని ఇంకా ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. అప్పుడే చూస్తూ ఉండి ఏడవకుండా ఉంటాడనమాట. అయితే ఇలా చెప్తూ ఉంటుంటే ఇలా చూస్తూ ఉంటాడు. ఏమీ తెలియదు, ఏమీ అర్థం అవ్వట్లేదు. బట్ కానీ చూస్తూ ఉంటాడు. మనం ఏదన్నా చెప్తూ ఉంటుంటే ఇక్కడ నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటానన్నమాట. పనుకోరా, నాకు నిద్ర వస్తుంది అని చెప్తున్నాను. అలానే చూస్తున్నాను వంక. ఇప్పుడైతే ఇది ఇలా చూస్తూ ఉన్నాడండి. కళ్ళు అస్సలు ఆర్పట్లేదు. ఇలా చూస్తూనే ఉన్నాడు. ఇంకేమో నిద్ర వస్తూ ఉంది. ఇక్కడ టైం కూడా చూపిస్తున్నాను. 12:30 అవుతుందన్నమాట టైము. అలానే ఇంక ఇలా రోజు ఇలానేనండి. ఇలానే సతాయిస్తాడు. ఇలానే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మధ్యాహ్నం అన్నమాట భోజనం. ఇక్కడ వచ్చేసి రైస్, కొంచెము దొండకాయ ఫ్రై అన్నమాట. తినాలనిపిస్తుంది కానీ పత్యం అనేసి ఏం పెట్టట్లేదు. కొంచెం కొంచెమే పెట్టేస్తారు. అది టైంకి పెడతారు, ఇంతనే అంతే. ఇప్పుడైతే నేను రోజు తినేస్తున్నాను కొంచెము. మీ ఇంట్లో కూడా ఇలానే ఆకలిస్తుందంటే పెట్టకుండా అంటారండి. నాకైతే ఇలానే చేస్తూ ఉన్నారు. అయితే కొంచెం కొంచెమే తినేస్తున్నాను. బాబుకి తినకూడదంట ఎక్కువ, అరవగా ఉన్నారు. ఇది 3:30కి మళ్ళీ అంటే సాయంత్రం 3:30 కదా పాలు బ్రెడ్ తీసుకుంటాను. కొంచెం పాలు బ్రెడ్ అప్పుడు కొంచెం తినేస్తూ ఉంటాను. ఒకసారి పెట్టారన్నమాట. బట్ అదేంటోనండి, బాబు పుట్టిన తర్వాత ఆకలిస్తుంది, తినాలనిపిస్తుంది. కానీ ఏం పెట్టట్లేదు. ప్రెగ్నెన్సీ టైంలో ఏం తినకో ఏమో అలా అనిపిస్తుంది నాకైతే. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంకొన్ని వీడియోస్ వస్తాయి, ఇంట్రెస్ట్ వీడియోస్. ముందుగా ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తాయి, చూడండి. వీడియోని చివరిదాకా చూడండి. మధ్యలో చూసి ఆపేస్తే మీకు వీడియోస్ అనేది రాదు. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను పెట్టిన వీడియో ప్రతిసారి మీ దాకా వస్తుంది.